బేసిక్గా సంక్రాంతి అంటేనే పిండి వంటలు అండ్ చెరుకు గడలు, సన్నాయి మేళాలు, కొత్త అల్లుళ్ళు, సో ఇలా బోలెడన్ని. దాంతో పాటు మన తెలుగు సినిమా. సో సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ గారి సినిమాలు అండ్ అలానే అనిల్ రావిపూడి గారి సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఒక స్పెషల్ ఏవి చూసేద్దాం. హియర్ వి గో, స్పెషల్ ఏవి ఆన్ స్క్రీన్ ప్లీజ్. తెలుగు పండుగల్లో పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే సినిమాల పండుగ కూడా. ఇంటిల్లిపాది సంక్రాంతి. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి సంక్రాంతి ఎప్పుడూ సక్సెస్ పండుగ. 1980 పోరాటం మూవీ నుంచి సక్సెస్ అందుకొని చిరంజీవి గారి సంక్రాంతి సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసి కొండవీటి రాజా సంక్రాంతికి సూపర్ సక్సెస్ అయింది. 1987లో వచ్చిన దొంగ మొగుడు అందుకొని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో ఆడిస్తానో తేల్చుకుందాం. 1988లో వచ్చిన మంచి దొంగ మరో మంచి సంక్రాంతి సక్సెస్ ను కంటిన్యూ చేసింది. సంక్రాంతిని ఓన్ చేసుకున్న మెగాస్టార్ కి 1980 మరో సూపర్ సక్సెస్ అందుకుంది. మన ఈ పందెంలో నేను అమ్మాయికి మొగునే కాదు, అందరికీ తెలిసింది. 1993లో వచ్చిన ముఠా మేస్త్రి మూవీ మాస్ అండ్ క్లాస్ అన్నింటా బిగ్ సక్సెస్ అని ప్రూవ్ చేసింది. ఏంట్రా స్పీడ్ అయిపోతున్నా, స్టోరీ మారిపోద్ది. 1994లో ముగ్గురు మునగా 1997లో వచ్చిన హిట్లర్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని మరోసారి సంక్రాంతి అంటే మెగాస్టార్. పంతొమ్మిది 1999లో వచ్చిన మెగాస్టార్ ఎమోషనల్ బ్లాక్ సంక్రాంతి ముందున రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. 2000 సంవత్సరంలో వచ్చిన కానుక ఇచ్చింది. ఈ రౌడీలకి మీరు అన్నయ్య? నేను అన్ననే, కానీ వాళ్ళు రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్, స్టేట్ ఫస్ట్. 2001లో వచ్చిన మృగరాజు సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిస్తే 2004లో వచ్చిన అంజీ మూవీ విజువల్ 2017లో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చే బాస్ రీ ఎంట్రీతో బాక్స్ ఆఫీస్ షాక్ అయ్యేలా ఈ సినిమా మెగా క్రేజ్ ఏంటో మరోసారి చూపించింది. మెగాస్టార్ అసలు మాస్ ఏంటో చూపించిన సంక్రాంతి బాస్ చేసిన విధ్వంసానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల మూత మోగింది. అభిమానులు అండ్ ప్రేక్షకులు సూపర్ గా ఎంజాయ్ చేసిన సక్సెస్ మీద మెగాస్టార్ చూపించిన సంక్రాంతి పండుగ. రికార్డ్స్ నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్. వెండి తెర పందెం కోడి మన అనిల్ రావిపూడి. ఎస్, నో డౌట్, అనిల్ అంటేనే సక్సెస్ కి స్టాండ్. ఇక అనిల్ రావిపూడి సంక్రాంతి అంటే అది 2019లో F2 అని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చి నవ్వుల సంక్రాంతి. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి నీ తలకాయ. 2020లో ప్రిన్స్ పండుగకు వచ్చిన సూపర్ సక్సెస్ అందుకొని ప్రేక్షకులతో టేకెబో అనిపించుకున్నారు. భయపడేవాడే బేరానికి వస్తాడు. 2025కి సంక్రాంతిని టైటిల్లోనే పెట్టేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి నాకు లేదు పోటీ అని ఫిక్స్ చేసుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్. మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది.
దయచేసి మీ పెళ్ళాళ్ళకి మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. సంక్రాంతికి మెగాస్టార్ అండ్ అనిల్ రావిపూడి కలిసి వస్తున్నారంటే ఇక ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అయిపోవాల్సిందే. మనం బాక్స్ ఆఫీస్ ని రఫ్ చేద్దాం సార్. చాలదు, సౌండ్ పెంచో. ప్రసాద్ గారు పండగ వస్తున్నారు.